హాయ్ గైస్, వీఆర్ ఫ్రమ్ హియర్ విత్ చారిటబుల్ ట్రస్ట్. మనకి స్కాలర్షిప్స్ నుంచి మన ముందుకు ఒక స్కాలర్షిప్ అనేది వచ్చింది. నెక్స్ట్ జెన్ ఎడ్యూ స్కాలర్షిప్ 24-25. ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ స్టూడెంట్స్ వచ్చేసి 11th స్టాండర్డ్ చదువుతూ ఉండాలి. అండ్ ఆ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎన్రోల్ అయి ఉండాలి. ఈ క్యాండిడేట్స్ యొక్క 10th క్లాస్ స్కోర్ అనేది 60% కన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3 lakhs per annum కంటే తక్కువై ఉండాలి. ప్రజెంట్ మీకు ఏదైనా స్కాలర్షిప్ వస్తున్నా మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. అండ్ బడ్డీ ఫర్ స్టడీ అండ్ గ్లోబల్ డెలివరీ సర్వీస్ ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్ అయినా కూడా మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. లాస్ట్ డేట్ వచ్చేసేసి 26th June 2024. కింద ప్రొవైడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే బడ్డీ ఫర్ స్టడీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ముందుగానే ఒకవేళ రిజిస్టర్ అయితే డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. లేకపోతే మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ రిజిస్టర్ అవ్వండి. తర్వాత అప్లై నౌ మీద నొక్కండి. తర్వాత మీరు స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనల్ని ఇది 4 questions అనేది అడుగుతుంది. మీరు 11th స్టాండర్డ్ చదువుతున్నట్టయితే ఎస్ఎన్ నొక్కండి. మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎన్రోల్ అయితే ఎస్ఎన్ క్లిక్ చేయండి. మీకు 10thలో 60% కంటే ఎక్కువ వస్తే ఎస్ఎన్ క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 10 lakhs per annum కంటే తక్కువ వచ్చి ఉంటే ఎస్ఎన్ క్లిక్ చేయండి. స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కావాలంటే మీకు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ కాదు. కాబట్టి వెరిఫై మై ఆధార్ కార్డ్ నొక్కండి. నొక్కాక మీకు డిజిటల్ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ అనేది ఫిల్ చేయండి. దాని తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఫిల్ చేయండి. దాని తర్వాత మీ డిజిటల్ లాకర్ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అప్డేట్ చేసి. దాని తర్వాత ప్రొసీడ్ నొక్కండి. స్టార్ మార్క్స్ కనపడుతున్న ప్రతి దాని దగ్గర మీరు మీ డీటెయిల్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. స్టార్ మార్క్స్ లేకపోతే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. డాక్యుమెంట్స్కి వచ్చేసేసి మీరు ప్రెజెంట్ ఏ క్లాస్ దాకా అయితే చదువుకున్నారో ఆ క్లాసెస్ యొక్క సర్టిఫికేట్స్ అండ్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మీరు 11th స్టాండర్డ్ అని ఫిల్ చేయండి. దాని తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క నేమ్, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అండ్ వాళ్ళతో మీకున్న రిలేషన్, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ మొత్తం ఇక్కడ సేవ్ చేయండి. డిఫరెన్స్ అంటే మనకి ఈ స్కాలర్షిప్ ఎవరి ద్వారా తెలిసిందని అర్థం. మనకి వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలిసింది కాబట్టి ఇక్కడ వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ అని ఫిల్ చేసుకోండి. దాని తర్వాత ఫోన్ నెంబర్, ఆక్యుపేషన్, రిలేషన్ అన్నీ ఇక్కడ సేవ్ చేసుకోండి. రిలేషన్ వచ్చేసి ఇది ఎన్జిఓ కాబట్టి ఎన్జిఓ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. బ్యాంక్ యొక్క హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అన్నీ ఇక్కడ సేవ్ చేయండి.